మన ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో బాధితురాలైనటువంటి 12 ఏళ్ల అమ్మాయిని పరామర్శించడానికి ఈరోజు హరీష్ రావు గారితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా కూడా చాలా చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్, విషాదమైనటువంటి ఇన్సిడెంట్. మానవతా విలువల్ని మర్చి ఒక 12 ఏళ్ల అమ్మాయి పైన, కూతురి వయసు మనవరాల వయసులో ఉన్నటువంటి అమ్మాయి పైన అత్యాచారం చేయడం, ఆడుకుంటున్నటువంటి అమ్మాయిని పిలిచి అత్యాచారం చేసి ఎక్కడ మళ్ళీ తను బయటకు చెప్తుందో అని చెప్పేసి ఆలోచనతో ఎత్తుకొని కింద పడేసినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కూడా నిజం కూడా సభ్య సమాజం అందరూ కూడా మరి ఈరోజు దానిపైన సంఘీభావం తెలుపుతుంటే, ఈరోజు మరి ప్రభుత్వానికి మాత్రం కనీసం చలనం లేకుండా పోయింది. ఆ అమ్మాయి ఫస్ట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి మేనమామను పంపిస్తే మేనమామతో ఈ సంఘటన చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మగ వాళ్ళు ఎవరైనా హెచ్ఓడీస్ కానీ లేదంటే ఆర్ఎంఓస్ కానీ డాక్టర్స్ కానీ వస్తే ఆ అమ్మాయి భయభ్రాంతులకు గురవుతుంది. అంటే అంత ఘోరంగా అమ్మాయిని, చిన్న అమ్మాయిని మరి చిత్రహింసలు పెట్టినటువంటి ఘటన మనం ఇప్పుడు చూడడం జరుగుతోంది. మరి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి మహిళలకు రక్షణ కరువైపోయింది. ఇప్పుడు చూస్తా ఉంటే ఈ ఘటనతో మరి ఆడపిల్లల పైన కూడా మరి ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించినట్టు అనిపిస్తలేదు. ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉంటే ఒక్కరు కూడా స్పందిస్తలే. ఆ పక్కనే ఉన్నటువంటి వరంగల్ గాని సంబంధించినటువంటి 2 మహిళా మంత్రులు కూడా కనీసం వచ్చి చూసి వారికి ఏం కావాలి అనేది కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. మరి ఇక్కడ పరిస్థితి చూస్తున్నదంటే అమ్మాయి దాదాపు ఇంకా స్పైన్ దెబ్బతిని నడిచేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉంది. ఇప్పటికి కూడా ట్రీట్మెంట్కి సంబంధించి కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఎవరైతే దీనికి కారకుడైనటువంటి వారిపైన కూడా మరి సెక్షన్స్ ఇప్పుడే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే, పోక్సో కేసు ఫస్ట్ చేసి దాన్ని 8-1 చేసి తర్వాత మళ్ళీ అందరు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో దాన్ని 5-6కి చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. నిజంగా ఈ సంఘటన మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా స్పందించాలి. ప్రభుత్వం అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నామమాత్రంగా మాట్లాడుతున్నారు, మరి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే, అమ్మాయి బాగా అయ్యే వరకు 6 నెలలు కానీ, సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ అమ్మాయికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇప్పియాలా, మంచి ట్రీట్మెంట్ ఇప్పియాలా, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే పని చేసేటువంటి తల్లిదండ్రులు అమ్మాయితో ఉంటే 2 ఇంకా పిల్లలు ఉన్నారు, వారిని చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వారిని చూసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా ఏంటంటే, ఇటువంటి పోక్సో కేసెస్ కు సంబంధించి ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దాన్ని వెంటనే విచారణ చేసి శిక్ష పడేటట్టు చేస్తేనే మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి వెంటనే ఈ కేసు పైన గతంలో ఒక ఇన్సిడెంట్ పట్టణంచెరులో జరిగినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ గారు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి ఆ ఒక మరి ఇన్సిడెంట్ ని ఛేదించి మరి బాధితులకు శిక్ష పడేటట్టుగా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని మరి ప్రభుత్వం స్పందించాలా, ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపి మరి ఎవరైతే దీనికి కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే ఇవి మళ్లీ తిరిగి పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 4 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి ఘటన అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన. సభ్య సమాజం కూడా ఇవాళ తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అది వింటేనే కళ్ళల్లో నీళ్లు వస్తా ఉన్నాయి. మరి అనుభవించినటువంటి వాళ్లకు, ఆ కుటుంబానికి ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి మన గుండె మీద చేసుకొని ఆలోచిస్తే మనకు తెలిసి వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము, సమాజము అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 12 ఏళ్ల అమ్మాయి, పాపం స్కూలుకు వెళ్లే అమ్మాయి, కనీసం అభం శుభం తెలియని అమ్మాయి, ఉక్కుపచ్చలారని అమ్మాయి
అలాంటి అమ్మాయి మీద ఇలాంటి సంఘటనలు జరిగితే అసలు మనం ఎక్కడున్నాము, మనం ఎటు పోతున్నాము అని ఎంతో బాధ కలుగుతా ఉంది. కనీసం సంఘటన జరిగిన తర్వాత అయినా ప్రభుత్వ స్పందన ఎట్లా ఉంది అంటే అది కూడా చాలా బాధగా ఉంది. ప్రభుత్వం అసలు ఒక రాష్ట్రము, ఒక ప్రభుత్వము 12 ఏళ్ల అమ్మాయి మీద ఇటువంటి సంఘటన జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వానికి కనీసం బాధ్యత కూడా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఆ పేషెంట్ పట్ల వ్యవహరిస్తూ ఉంది. ఏది ఏమైనా ఆ అమ్మాయికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు కొంత సహాయం అందించారు, మేము కూడా కొంత సహాయం అందించాం. బట్ బాధ కలిగేది ఏంటంటే అమ్మాయి తిరిగి నడవలేని పరిస్థితి, తిరిగి సాధారణ స్థితికి రావడం చాలా చాలా కష్టము అని డాక్టర్లు చెప్తా ఉంటే ఎంత బాధ అవుతా ఉంది. అమ్మాయి జీవితం పోయింది ఈరోజు. ఇటువంటిది మళ్లీ పునరావృతం కాకుండా సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అటువంటి వ్యక్తులను ఉరిదీయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పులు మళ్లీ ఎవడన్నా చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు 5 నుంచి 6 ఫోక్సో కేసులు నమోదవుతా ఉన్నాయి.